హాయ్ హలో అస్సలాము అలైకుం గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి. ఎనీవే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కాబట్టి అందరికీ హ్యాపీ సండే. మంచిగా నాన్ వెజ్ అయితే తినండి. ఈరోజు మేము తినాం, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఇదైతే జెండా వ్లాగ్. టీ అని భయపడొద్దు, హాట్ వాటర్ ఇది, ఓన్లీ వామ్ వాటర్. అంగరంగ వైభవంగా మైసూర్ తర్వాత మన గూడూరే. నేను మొత్తం షార్ట్ వీడియో తీద్దామని అయితే అనుకున్నా, బట్ నిన్న టైం లేక కుదరలేదు, హబ్బీకి వెళ్ళలేదు. నాకు కూడా తెలియదు అసలు లైటింగ్స్ ఎలా ఉన్నాయనేది. మా ఫ్రెండ్ వీడియోలో చూసిన లైటింగ్స్ మాత్రం అద్దిరిపోయాయి. అంటే కొత్తగా చేస్తున్నారు, ఎక్కడ లేని చోట కూడా, లాస్ట్ టైం లేని చోట కూడా ఈసారి లైటింగ్ అయితే చేస్తున్నారు. ఎనీవే మా స్ట్రీట్లో అయితే ఏమంత బాగా అయితే చేయట్లేదు, బట్ ఓకే, అంటే గుడ్. ఇక్కడ వరకు అయితే సూపర్గా చేసుకుంటున్నారు. అది మొత్తం అయితే వీడియో లాస్ట్ వరకు అయితే, ఎండ్ వరకు అయితే మిస్ చేయకుండా అయితే చూడండి. ఫుల్ ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మొత్తం ఉంటుంది. ఫన్ కామెడీ రెండు ఒకటే కదా, సారీ గైస్, ఓకేనా? మిస్ చేయకుండా లాస్ట్ వరకు వ్లాగ్ని అయితే అలాగే చూస్తూ ఉండండి, ఓకేనా? నేను ఇది తాగేసి మిగతా వర్క్ కంప్లీట్ చేసేసి మళ్ళీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ 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 బాయ్. వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. దోశ అయితే పోసుకొని అయితే తినేసి రచ్చ స్టార్ట్ అయిపోయింది బయట. చూపిస్తా. దోశ ఇట్లాంటివి అయితే 2 తింటా, ఎగ్ దోశ అయితే ఒకటే తింటా. నేనైతే దోశ తింటున్నా, బయట ఏదో డిస్కషన్ జరుగుతుంది. ఏ డిస్కషన్ అయినా మా ఇంటి జరుగుతుంది. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, మేము హిందూసా ముస్లిమ్సా అని నాకే వచ్చింది. ఎప్పుడు లాంగ్ వీడియో తీయాలి అనుకుంటాను, ఎప్పుడు మంచిగా ఫన్గా వీడియో చేద్దాం అనుకుంటాను, అప్పుడే నాకు ఏదో ఒకటి వస్తుంది. ఎందుకు అసలు తెలియదు. మార్నింగ్ నుంచి కూడా నాకు హెల్త్ అస్సలు బాగాలేదు, ఒక్కటే పడుకోవాలనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా నీరసంగా ఉంది. అప్పటికి ఫుల్ హెడేక్గా ఉంటే మొత్తం హెయిర్ మొత్తం మంచిగా ఆయిల్ పెట్టేసుకున్నా. ఇప్పుడు అసలు ఫ్రెష్ కూడా అవ్వలే మార్నింగ్ నుంచి. ఇంకా ఇప్పుడు ఒక్కొక్క పని లేసి అయితే చేస్తూ ఉన్నా. వీడియో కూడా అయితే మొత్తం అయితే తీయలేదు. ఆఫ్టర్నూన్ కుకింగ్ కూడా చేయలే, బయట నుంచే తెచ్చారు. ఇంకనైతే మిస్ అవ్వద్దు వ్లాగ్ని, ఓకేనా? నాకు ఎలా ఉన్నా మొత్తం అయితే చూపిస్తా ఇప్పుడు వీడియో మొత్తం. రోజైతే మా ఇంట్లో అయితే చిన్ని ర్యాబిట్స్ అయితే వచ్చాయి. చూడండి ఎలా ఉన్నాయో, ఇంత క్యూట్గా. ఒకటి వచ్చి బిస్కెట్ కలరు, ఒకటి వచ్చి వైట్ కలరు. వాటితో ఆడుతున్నాడు ప్రిన్స్ అయితే. కైసా హే మామా, కైసా హే? హాయ్ బోలే. కాఫీ అయితే పెట్టుకుంటున్నా. టైం అయితే 5 అయితే అయింది. ఫుల్ హెడేక్ ఉంది నాకు, లైట్గా ఫీవర్ వచ్చేలాగా కూడా ఉంది. ఈవినింగ్కి ఎలా ఉంటుందో తెలియదు. మా ఇంటి నుంచి అయితే జెండాకి పూలమాల వెళ్తుంది. ఇంకా సేపట్లో ఇక్కడికి మేళ తాళాలతో పోతుంది ఈ పూలమాల. ఓ పూలమి రగ్దాలు, ఆంటి రగ్దాలు. మళ్ళీ అయితే క్లారిటీగా చూపిస్తా. నేనైతే ఇంకా ఇలాగే ఉన్నా, హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. నాన్న పానీ తాగుతా. ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చి మళ్ళీ వీడియోకి అయితే వెల్కమ్ చెప్తా, ఓకేనా? నేనైతే రెడీ అయితే అయిపోయాను, ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయాను. నేను టౌన్లోకి అయితే వెళ్ళి అక్కడదంతా చూపిస్తా, అంటే టెంపుల్స్, లైటింగ్స్ మొత్తం. ఇక్కడ టెంపుల్ లాస్ట్లో అయితే చూపిస్తా, ఎందుకంటే మనం ఇక్కడే ఉంటాం కాబట్టి ఎండింగ్ వరకు. నాకు హెల్తే బాగాలేదు, అసలు పోవాలనేది అస్సలు లేదు, కానీ చూసేసి వద్దామని అయితే వెళ్తున్నా. ఎనీవే అందరికైతే బాయ్ బాయ్, చూస్తుండండి. హమా కొత్త ఇదైతే ఇంకో టెంపుల్ లైటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అబ్బా కొడుకులు డిస్కషన్ జరుగుతుంది. మొత్తం చాలా లాంగ్ లెంత్లో చేస్తారు ఈ టెంపుల్ అయితే. మా ఇంటికాడ నుంచి 3rd టెంపుల్ ఇది. లైటింగ్
ఇక్కడ నుంచి అయితే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తుండే, ఎందుకంటే ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి సాంగ్స్వి, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎనీవే ఈ లైటింగ్స్ అయితే కొత్తగా ట్రై చేశారు. ఇది మా స్ట్రీట్ నుంచి థర్డ్ టెంపుల్, అంటే మా ఇంటి దగ్గర నుంచి థర్డ్ టెంపుల్. చూడండి అసలు టెంపుల్కి కానీ పక్కన ఉన్న చెట్టుకి కానీ అది ఏదో శిలలు నిలబెట్టుంటారు అక్కడ. నిజంగా అసలు సూపర్ ఉంది లైటింగ్ అంతా. చెట్టుకి మొత్తం సైడ్ లైటింగ్ మొత్తం. ఇవి బొమ్మలు ఎక్కడికో వెళ్తున్నాయి. నాకు భలే నవ్వొచ్చింది ఈ బొమ్మల్ని చూసి. చాలా దగ్గర సౌండ్స్ అయితే వస్తాయి, ఏమి అనుకోవద్దు. ఈ వాయిస్ ఓవర్లో కూడా ఏదైనా డిస్టర్బెన్స్ ఉండే స్కిప్ చేయండి ప్లీజ్. మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. లాస్ట్లో చాలా ఫన్ ఉంటుంది, చూడండి ఒకసారి. నాకు ఈ సాయిబాబా అయితే పిచ్చగా నచ్చేసింది లైటింగ్స్తో. ఎంత బాగుందో చూడండి, అసలు సూపర్ అంటే సూపర్ ఉండే. ఇక్కడ నేను హబ్బీ అయితే మాట్లాడుకుంటున్నాం, అందుకని చెప్పి నేను సగం వాయిస్ ఓవర్ వీడియోలో వాయిస్ అయితే ఆపేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తుండే. ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ జెండా అని అయితే చెప్పొచ్చు. అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ కోలాటం కూడా వేస్తున్నారు పిల్లలు, అది కూడా చూడండి ఒకసారి. అది కూడా సాంగ్ అయితే వస్తుంది, అందుకని మ్యూట్ చేసా. ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ అయ్యింది కదా ఛానల్, ఏ మిస్టేక్ జరగకూడదు మన వీడియోస్ వల్ల, అందుకని చెప్పి మ్యూట్ చేసేసా. ఏదైనా ఫస్ట్ మన తర్వాతే కదా, అందుకని చెప్పి మ్యూట్ చేసిన. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో మొత్తం ఫన్ ఉంటుంది. మన్విత వాళ్ళది, ఇంకొక పిల్లలది, చాలా బాగుంటుంది వ్లాగ్. కానీ ఎందుకంటే మా స్ట్రీట్లో చేసింది కాబట్టి మా స్ట్రీట్లో అంతగా లైటింగ్ లేదు. ఇక్కడ ఎందుకంటే ఆగింది లైటింగ్, నేను బాగా చేసుంటారు అనుకున్నా, బట్ లైటింగ్ ఓకే. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, కోలాటంది. చూడండి చూపిస్తా, అది కూడా ఎంత బాగా వేస్తున్నారో పిల్లలు. మా స్ట్రీట్లో కూడా నేర్చుకున్నారు, కానీ ఎవ్వరూ వేయలేదు. వేసే వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయడానికి. ఈ జెండాకి మాత్రం, ఈ జెండా అయితే మైసూర్ తర్వాత మా గూడూరే, అంత బాగా చేస్తారు. ఇంకెక్కడా చెయ్యరు అసలు జెండా. అంటే బయట ఎవరికి తెలియదు కూడా. మా గూడూరులో అయితే బాగుంటుంది, కానీ ఈసారి అంతగా ఎందుకో తెలియదు, గూడూరులో కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు చేయడానికి. లైటింగ్స్ కూడా పెద్దగా ఏమంత బాగాలేవు. ఒక్క దగ్గర మాత్రమే పబ్ లైటింగ్స్ అయితే పెట్టున్నారు, అవి మాత్రం అసలు సూపర్గా ఉన్నాయి. పబ్లో పోయినట్టే ఉంటుంది. లైటింగ్స్ కిందకి పోతుంటే ఎంత బాగా వేస్తున్నారో పిల్లలు. ఇంకొక దగ్గర అయితే వెళ్ళాము, అక్కడ కూడా వేరే అంకుల్, తెలిసిన అంకుల్ ఉంటే అంకుల్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ జనంలో మేము ముందుకెళ్ళి చూడలేం కాబట్టి అంకుల్ వెళ్ళి అంటే అందరినీ సైట్ చేసేసి, పాప యూట్యూబ్ ఛానల్ అంట తీసుకోవాలంట. అంకుల్ కూడా హాయ్ చెప్తారు, చూపిస్తా అంకుల్ని కూడా చూడండి. ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసాం మేము, ఎందుకంటే ప్రిన్స్ని తీసుకెళ్ళే అంత ఏదో పని ఇంకొకటి ఉండదు, ఒకటే ఏడిపిస్తుంటాడు. ఇవి ఇక్కడ టర్న్ అవుదాం అనుకున్నా, కానీ అక్కడ ఏంటంటే ఆపేస్తున్నారు బైక్స్ని లోపల, అందుకని నడిచి వెళ్ళాలని ప్రిన్స్తో అవ్వదని చెప్పి ఇంకా టౌన్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. చూడండి ఎంత బాగుందో లైటింగ్. అసలు వీడియో లాస్ట్లో అయితే చూడండి, మన్విత అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. ఆ పిల్ల సౌరవ్ పెట్టుకుంది, అది సగం దూరంలో అయితే ఊడిపోయిందంట. నాకు అది చెప్పి నవ్విస్తుండే. నాకైతే హెల్త్ అయితే అస్సలు బాగాలేదు, కానీ నేను చూస్తూ మీకు చూపించాలి కాబట్టి వీడియో రూపంలో చూపిస్తున్నా. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి కొద్దిగా దూరం వెళ్తే నిమ్మకాయ కొట్ల దగ్గర లైటింగ్ అయితే అక్కడ మాత్రం అద్దిరిపోయింది. నాకైతే అక్కడ బాగా నచ్చింది. అంటే లోపలికి వెళ్తే బాగుంది, కానీ ఇదే లోపలికి అయితే వచ్చినాం కదా, లోపల సూపర్గా ఉంది లైటింగ్. నాకు అందుకని అక్కడ బాగా నచ్చింది. ఇంకొకటి ఆ పబ్ లైట్స్ అని చెప్పాను కదా, అవి అంటే మొత్తం స్క్రీన్ అది మొత్తం బాగుంది. అక్కడ కూడా ఎంత బాగుందో చూడండి. నాకైతే ఇప్పటికి కూడా అసలు అయితే ఫీవర్ తగ్గలేదు. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఫీవరే తగ్గట్లేదు, ఎందుకో వస్తుంది పోతుంది. బట్ ఓకేగా ఉంది, అంటే మాట్లాడడానికి ఓపిక ఉంది కాబట్టి. అందుకనే ఈ వ్లాగ్ అయితే లేట్ అయితే అయ్యింది. ప్రిన్స్ అయితే బాగా ఏడిపిస్తున్నాడు, అందుకే తొందరగా వెళ్ళి అలా చూసుకొని కొద్దిగా కొన్ని ఏరియాస్ మాత్రమే. అస్సలు హ్యాండ్ అయితే పట్టుకోలేకపోయినా. ఇక్కడ ఏదో ఈవెంట్ ఉంది, కానీ మేము ఈవెంట్ జరిగేంతసేపు ఉండలేం. ప్రిన్స్తో పోవడమే ఎక్కువ, వీడియో తీయడమే ఎక్కువ. వాడు అంత టైం ఇవ్వడు నాకు ఫస్ట్, అందుకని చెప్పి. అందులో నాకు హెల్త్ బాగాలేదు, 3 days నుంచి కూడా అప్లోడ్ చేయలేకపోవడానికి కారణం నాకు బాగాలేకపోవడం. ఇంకోటి ఏంటంటే ప్రిన్స్ ఇంట్లో ఉండిపోవడం. ఇక్కడైతే ఎంట్రీ అనుకుంటున్నా లోపలికి. ఇలా వెళ్ళి నాకు స్ట్రీట్ నేమ్స్ కరెక్ట్గా తెలియదు, చెప్పా కదా. నాకు నచ్చింది అయితే ఆ ఒక్క పబ్ లైటింగ్ మాత్రమే. కానీ లాస్ట్ టైం ప్రిన్స్ చిన్న పిల్లోడు అవ్వడం వల్ల నేను లాస్ట్ ఎండింగ్ వరకు జెండాకి ఉండలేకపోయా. ఈసారి ఖచ్చితంగా మీకైతే చూపించాలని చెప్పి లాస్ట్ ఎండింగ్ వరకు అలాగే ఆగిపోయాను. లైటింగ్స్ కానీ మా ఇంటి దగ్గర జెండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారు మొత్తం అయితే చూపించా. బట్ డీజే మా స్ట్రీట్లో అయితే లైటింగ్ అయితే మిస్ అయింది. ఆ 2 గనైతే ఫుల్ఫిల్ అయిపోతుంది.
జెండా చూడండి, చెప్పాను కదా ఇక్కడైతే బొమ్మ కదులుతుంది ఏదో ఒకటి, అది రాముల వారిది కానీ ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి బొమ్మనైతే ఇక్కడ నిలబెడతారు. అది అసలు సూపర్ ఉంటుంది. అసలు ఇక్కడ సందు లేరు. అక్కడి నుంచి ఆ పబ్ లైట్స్ దగ్గరికి వెళ్ళడానికి నాకు అసలు ఇక్కడ నుంచి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏదైనా బ్యాడ్గా మాట్లాడితే మాత్రం స్కిప్ చేయండి గాయ్స్, ఓకేనా. చూడండి లైటింగ్ అంత హెవీగా లేదు. ఇక్కడే పబ్ లైటింగ్ అయితే కొద్దిగా ముందుకి పోతే కనిపిస్తుంది. ఇవి వ్లాగ్ అయితే 56 minutes ఉందని ఎవ్వరు స్కిప్ చేయొద్దు గాయస్. నేను చెప్పిన బొమ్మ అయితే అదే. అందరూ అయితే వాచ్ చేయండి వ్లాగ్ని ప్లీజ్. నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయ్యేలాగా బ్లెస్ చేయండి నన్నైతే. ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను కానీ చెప్పా కదా హెల్త్ బాగాలేదు అందుకనే పోలేదు, లేకపోతే దగ్గరికి వెళ్ళి ఉంటాం. అసలు ఆ బొమ్మ కూడా సూపర్ ఉంది. దానికి ఆపోజిట్ లైటింగ్ అయితే అసలు అదుర్సు, నిజంగా బాగా నచ్చింది నాకు ఎప్పుడు జెండా లైటింగ్ బాగా నచ్చుద్ది కానీ ఒక్కసారి ఎందుకో నచ్చలేదు. చూడండి ఆ బొమ్మ అయితే ఎంత బాగుందో. నేను తీయలేకపోయా, అసలు బాగా క్రౌడ్ ఉండే. అక్కడి నుంచి 1 hour పట్టింది. పక్కన చెప్పా కదా పబ్ లైటింగ్ అని చెప్పి, ఇప్పుడు దాంట్లోకి ఎంటర్ అవుతాం. ప్రిన్స్ వాయిస్ అయితే సైడ్ వస్తుంది, స్కిప్ చేయండి గాయస్, ఓకేనా. ఇదో చూడండి పబ్ లైటింగ్. అక్కడైతే మంచి మంచి సాంగ్స్ అన్నీ పెట్టున్నారు రాముల వారివి. అవన్నీ ఎక్కడ నాకు కాపీరైట్ పెడతాయని మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎలా ఉన్నా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి గాయస్, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు, ఓకేనా. చూడండి అసలు ఎంత బాగుందో. దాని మధ్యలోకి వెళ్ళి నిలబడితే అంతే బాగుంది. అసలు సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకు. మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. ఇంకా ముందుకు వెళ్తే మాత్రం ఇంకా బాగుంది. వ్లాగ్ మొత్తం ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నాకు. ఏదైనా మిస్టేక్ చేస్తుంటే చెప్పండి, ఆ మిస్టేక్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఏదైనా వ్లాగ్ రికార్డ్ చేసేటప్పుడు అడ్జస్ట్ అవుతా, ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని చెప్పి. నాకు ఎందుకో ఇలాగే కరెక్ట్గా అనిపించింది. దీంట్లో హబ్బీ కొద్దిగా మంచిగా కరెక్షన్ చేసుకోని అయితే చెప్పారు, బట్ అది కూడా నేను సెట్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పుడైతే ఓపిక లేదు అందుకని ఇలాగే అప్లోడ్ చేస్తున్నా. పక్కన డిస్టర్బెన్స్ అయితే ప్రిన్స్ ఆడుతున్నాడు, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి నేను వ్లాగ్కి నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. అక్కడ చూడండి ఎంత బాగుందో ఆంజనేయ స్వామి బొమ్మ. అది కూడా కొత్తగా పెట్టారు, జెండా కోసం మాత్రమే పెట్టారు. ఇది జెండా ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే, మా స్టార్టింగ్ ఎప్పుడో 48 years బ్యాక్ అంట. అంటే నాకు మా డాడీకి కూడా తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. ఇది దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు ఏదో ఇక్కడ బాగాలేకుండా అయితే వచ్చిందంట. గూడూరు మొత్తం హెల్త్ అయితే అందరికీ బాగాలేకుండా వచ్చిందంట. అందుకని చెప్పి ఫస్ట్ ఇయర్ ఇది చేసినప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ మొత్తం అందరికీ బాగుందని చెప్పి అప్పటి నుంచి ఇది కంటిన్యూ అయితే చేశారు. నాకు కూడా తెలీదు, రీసెంట్గానే నేను తెలుసుకున్న. లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఎందుకో లైటింగ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం. నా అలాగే మీకు ఎంతమందికి లైటింగ్స్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చెయ్యండి. ఏ ఈవెంట్ ఉన్నా నాకు లైటింగ్ అంటే మాత్రం పిచ్చి అసలు. మోల్లింగ్ गोत्रद्वस्य महत्वालजनादेशस्य सुगणमाधर्मस्य में शापा आप
ఇక్కడైతే ప్రిన్స్కి ఏదో బొమ్మలు అయితే కొన్నాడు, అదే నవ్వుకుంటూ వస్తున్నాం. వాడు ఆ బొమ్మల్ని అప్పటికప్పుడే తీసుకున్నాం. వాడు 2 చేసేసిండు. నాకైతే ఇక్కడైతే అసలు సూపర్ హైలైట్ ఉంటుంది లైటింగ్. ఈసారి అంతగా లేకుండే నార్మల్గా డల్గా అయితే ఉంది. బట్ ఓకే, ఎవరి బడ్జెట్ వాళ్ళైతే చేసుకుంటారు. అది ఎక్కడ ప్రతి స్ట్రీట్ మొత్తం గూడూరు మొత్తం కూడా అంతే. ఇక్కడ చూడండి, ఈ స్టార్టింగ్లో వీటిని ఏమంటారు, నందినా గోమాతనా ఏదో తెలియదు, కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగున్నాయో 2 సైడ్స్ పెట్టి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా వస్తూ టిఫిన్ తీసుకొని షాప్ దగ్గర అయితే ఆగితే అక్కడ మాత్రం ఫుల్ ఆర్మీ దిగేసింది. ఎక్కడెక్కడ స్టాప్ చేసేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరో 2 or 3 మర్డర్స్ జరిగాయంట. అందుకని చెప్పి ఈసారి డీజేకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. గూడూరులో జెండా అంటేనే డీజే అంటే జెండా, అంత బాగుంటుంది. ఆ రెండిటికి కాంబినేషన్ నాకు బాగా ఇష్టం. డీజే ఉంటేనే మంచి జోష్గా ఉంటుంది అందరికీ. కానీ లైఫ్ ఇప్పుడు వాళ్ళు మర్డర్ జరిగిన వాళ్ళది లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని వద్దన్నారేమో. అడ్జస్ట్ అవ్వాలి కదా అన్నిటికీ. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఇస్తారేమో. అక్కడైతే బొమ్మలు అయితే బాగున్నాయని చెప్పి తీసిన. అక్కడ అసలు చాలామంది ఉన్నారు. 1 hour పట్టింది ఇంటికి పోవడానికి. మేము ట్రాఫిక్ మొత్తం అడ్డుగా ఆపేస్తున్నారు ఎక్కడికక్కడ. నేను చూస్తే ఇక్కడ చూస్తే ఈ బొమ్మలు తీసుకున్నామని కూడా ప్రిన్స్తో అయితే ఒకటే ఏడుస్తున్నాడు. వాడు వెళ్ళిపోదాం అని చెప్పి, అందుకని ఏం తీసుకోకుండా వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే అయిపోదామని అయితే చెప్పిన. సరే అని ఒక్క టెంపుల్ అయితే ఉంది, వెళ్ళి చూసుకుందామని. ఇంకా చిన్న సందుల్లో చాలా టెంపుల్సే ఉన్నాయి, కానీ మేమైతే వెళ్ళలేకపోయాం. ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ట్రాఫిక్, ఇంకొక సైడ్ నాకు హెల్త్ ఏం బాగాలేదు. అందుకని చెప్పి ఇలా వేషాలు వేసుకొని చాలా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడైతే నేను చూపించే స్ట్రీట్ అయితే బ్యాక్ సైడ్ నుంచి వస్తాం. ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడైతే వేషాలు వేసుకొని అయితే అసలు సూపర్గా ఉన్నారు. అక్కడ మాకు ఒక అంకుల్ హెల్ప్ కూడా చేశారు. అంటే లోపలికి వెళ్ళి వీడియో తీసుకోమ్మా బాగా అని చెప్పి ఆ అంకుల్ మనుషులందరినీ పక్కనికి జరిగి నన్ను అయితే మంచిగా వీడియో తీసుకొని ఇచ్చారు. చూడండి, అది కూడా నేను బాగా రికార్డ్ చేస్తున్నా. కానీ 2-3 మంచిగానే అంటే వ్లాగ్ తీసుకోవడానికి మంచిగా సపోర్ట్ చేశారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేశారు. నాది ఇంకో ఛానల్ కూడా చేయించేసిన. నేను ఇప్పుడు ఎవరికి నా ఛానల్ చెప్తున్నా, ఇంకొక పర్సన్ ఛానల్ కూడా అలాగే చెప్తున్నా. ప్లీజ్ తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అని ఇక్కడే నేను చెప్పాను కదా. ఇక్కడైతే నాకు భలే నచ్చింది. వాళ్ళు డ్యాన్స్ వేయడం కానీ మొత్తం అసలు సూపర్ ఉంది. బట్ దీంట్లో జరిగిన లోటు ఏంటంటే, ఒకటి డీజే లేదు అంతే, కానీ మిగతాదంతా పర్ఫెక్ట్గా జరిగింది. గూడూరు జెండా అయితే అద్దిరిపోయింది. ఎంత బాగుందో చూడండి. అసలు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మధ్యలో నేను కనిపించాలి కదా, అందుకని అలా వీడియో తీస్తున్నా. చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళు. అసలు అంత కాస్ట్యూమ్ పెట్టుకొని ఎలా వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయి, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లేకపోతే మంచిగా సాంగ్స్కి వాళ్ళు డాన్స్ వేస్తుంటే మీకు ఇంకా బాగా నచ్చుద్ది అనుకుంటున్నా. నేనే మ్యూట్ చేసేసా, మళ్ళీ ఎందుకు కాపీరైట్ పడుతుంది కదా అని. ఇది నేను వాయిస్ ఓవర్ సగం ఎప్పుడో ఇచ్చినా, సగం ఇప్పుడు ఇస్తున్నా. ఈరోజు ఈ వ్లాగ్ అప్లోడ్ చేయాలి అని బాగా మంచిగా ఫిక్స్ అయిపోయా. అప్లోడ్ చేసేస్తా. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. వాళ్ళకి ఇచ్చే ఒక 2000 ఒక 3000కి ఎంత కష్టపడతారో వాళ్ళు నైట్ అంతా ఒక కాస్ట్యూమ్తో కూడా. మళ్ళీ ఆ కాస్ట్యూమ్స్ అన్నీ వాళ్ళవే. ఇక్కడ ఇప్పుడైతే ఒక అంకుల్ కనిపిస్తారు. ఆ అంకులే మాకు మంచిగా హెల్ప్ చేసింది. మంచిగా వేద్దాం ఈ అంకులే చెప్పా. అంకుల్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అంకుల్ అని చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. నాది మరో సక్క ఛానల్. ఇంకా అయితే మేము బ్యాక్ వచ్చేసాం. ఇంకా ఒక్క దగ్గరికి మాత్రం వెళ్ళి చూసుకొని అక్కడ ఆగలేదు, జస్ట్ బైక్ మీద అలా రౌండ్ చేసేసి తిరిగేసి వచ్చేసాం. వస్తూ టిఫిన్ అయితే తీసుకుందామని ఆగాం. అక్కడ ఫుల్ ఆర్మీ పర్సన్స్ దిగేశారు. నాకు నిజంగా ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం కూడా. వాళ్ళు ఇంకా ఎక్కడికక్కడ బ్లాక్ చేసేస్తున్నారు, అంటే ఆ ఊర్లో జనాల్ని లోపలికి పోనీకుండా. అంతే, ఇలా దూరం నుంచి చూసుకొని వచ్చేసాం. ఇంకా టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చి టిఫిన్ మంచిగా తినేసి మా ఇంటి దగ్గర టెంపుల్ దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడైతే అసలు లైటింగ్ మామూలుగా లేదు, లోపల కూడా బాగా ఉంది. అంటే టెంపుల్ లోపలికైతే నేను పోలేదు కానీ, బట్ ఇలా స్ట్రీట్ దగ్గర అయితే స్టార్టింగ్ నుంచి లైటింగ్ బాగా నచ్చింది. కానీ ప్రతి దగ్గర
ఇప్పుడు చేసిన దానికంటే బెస్ట్ 100 టైమ్స్ మంచిగా చేస్తారు. కానీ ఈసారి ఎందుకు మరి ఇంత డల్గా ఉంది ఏమో, వాళ్ళకేమనిపించింది ఎందుకు మరి అలా చేశారో. నేనైతే ఫస్ట్ టైము 52 మినిట్స్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయడం. చూద్దాం ఇది ఎలా అప్లోడ్ అవుతుందో, వ్యూవర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అది కూడా. ఇదండి ఇదే టెంపుల్. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇది దీని పక్కన ఇంకొక టెంపుల్ కొద్దిగా ముందుకు వస్తే ఇంకొక టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా బాగా జరుగుతుంది. ఈ లైటింగ్స్ చూడండి బటర్ఫ్లైతో ఎంత బాగుందో కదా. ఇవన్నీ లాస్ట్ టైమ్స్ చేయలేదు, కానీ లాస్ట్ టైం ఉన్నవి ఈసారి కొద్దిగా లేవు. కొందరైతే బాగా అప్డేట్ అయ్యారు, ఇంకొందరు అప్డేట్ అయిన పర్సన్స్ ఎందుకు సింపుల్గా జరిగిందో. ఇలాగే మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. మా ఇంటి దగ్గర మాత్రం నేనైతే చెప్పాను కదా టిఫిన్ షాప్ దగ్గర ఆగామని చెప్పి, ఇక్కడి నుంచి బ్లాక్ చేసేస్తున్నారు. ఇంకా ఎవరిని ఊర్లోకి పోనివ్వట్లేదు. అంటే బయట ఊరి నుంచి వచ్చే జనాలు ఎవరైనా కాలినడకన మాత్రమే పోవాలి. బైకులు, కార్లు, ఆటోలు పోవడానికి అస్సలు లేదు. ఇంక ఇది తిరిగి అయితే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఇంటి దగ్గర నుంచి ఇది 5th టెంపుల్ అనుకుంటా. ఇది వెళ్ళేటప్పుడు చూపించలేదు, ఎందుకో సంథింగ్ ప్రిన్స్ ఏడుస్తున్నానో ఏమో తెలియదు. ఇంకా ఇంటి దగ్గర నుంచి 3rd టెంపుల్ అన్నాను కదా, 3rd టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. ఇక్కడ కూడా ఈసారి చెట్టుకి కూడా లైటింగ్ చేస్తున్నారు. ఎంత మంచిగా ఉంది తెలుసా, అసలు నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడు మా ఇంటి దగ్గర వ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపేస్తా. ఈ లైటింగ్ ఎందుకో డిఫరెంట్ ఉంది. అవి నెట్ క్లాత్తో లైటింగ్ అయితే చేశారు. బాగుంది కదా. మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి బాగుందా లేదా అనేది. అది వీళ్ళు ఏంటంటే ఒక 4 days ముందే ఆ క్లాత్తో లైటింగ్ చేసేసారు. అదేంటంటే అది గాలికో మరి దేనికో సంథింగ్ తెలియదు, అక్కడక్కడ కొద్దిగా క్లాత్ కదా అందుకని చిరిగిపోయింది. ఇంకైతే మా ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఆడ పోల్ డెకరేషన్ చేసిందంటే ఈ అందమైన డెకరేషన్కే ఇప్పుడు దాకా వీడియో లేదు, లైవ్ లేదు అంటుందా. కష్టపడి చేస్తామమ్మా మేము. అమ్మా ఉండు చేయని దీనికి ఇంకా దేవర్ సొంతక్క సుమతి ఎట్లు కేసుకోమ్మ ఒకసారి కనిపిస్తుంది. హాయ్ చెప్ప. ఏం చేయకూడదు, దీనికి డెకరేషన్ చేస్తే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనము ఇది ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆడ బజార్లో తీస్తుందా వీడియోలో వాటన్నిటికీ సౌండ్లు పడిపోయినాయి. అందుకని మళ్ళీ మామూలుగా చేద్దాం అని సైలెంట్ అయిపోయి. రాధకు కూడా ఎట్లా డ్రెస్ సేమ్ ఇంతే. మన్నోటి వీడియో తీస్తున్నా. మనం ఇతను చూస్తే ఎట్టుంటుంది తెలుసా, రోహిణి ఉన్నట్టుంటే మన్నాడా బండకోడు మన సైజేనా? అదే చెప్పేది, అందుకే మన సైజేనా అని అడిగింది. చెప్పేదానికి గుడ్డి కన్నా ఆడుంది, గొంతులు ఊరు లేరు, బలి వస్తుంది. ఒరే ఏదో అటు కనిపిస్తున్నాంలే ఒకరు అంతా.
మీది బ్లాక్ బ్రౌన్ కదా? అది పర్పుల్. నా పెద్ద కొడుకు గాయస్. హాయ్ బోలో అందరూ, ప్లస్ చేయండి. నాకు అది కాదు, చాలేరా ఎందుకా కామెడీ చేస్తా. ఇదైతే ఓల్డ్ మోడల్. యాక్చువల్గా ఎప్పుడో మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు చేసిందంట. మళ్ళీ ఇప్పుడు దాన్ని అలాగే చెయ్యాలి అని అలాగే చేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ గ్రాండ్గా చేయలేదు, అందుకని చెప్పి ఇలా సెట్ చేశారు అంతే. అరే ఆపండి రే, ఇప్పుడు వరకు వచ్చి వాయించలే, వీడియో తీసేటప్పుడు వస్తున్నారా? ఏదే చెప్పు చిన్నక్క, చెప్పు. అసలు డీజే ఏది మనకే ఎందుకు 2 దగ్గరలో పెట్టున్నారు? ఒరే ఇప్పుడు నేను వీడియో తీసుకున్నది అనిపించదాన్నే. ఒరే చెప్పిందిరా. వావ్ ఫ్రెండ్స్, ఎందుకు అలా వెళ్తున్నాం అమ్మమ్మ? ఐ లవ్ యూ అనుష్క గారు. I love you Tamanna. I love you. ఒరే రిప్లై చెప్పమనరా. యాక్సెప్ట్ చేసింది. చూసా ఏం చేసిందా? ఆ మాత్రమా? అదే చెప్పమనా? అదే చెప్ప. ఆహా తమన్నా గారు ఐ లవ్ యూ. ఇలియానా రే తీరాను ఇలియానా ప్రపోజ్ చేయాలా? ఆమె ఐ హేట్ యు అన్న హేట్ యు. ఏం నాని నెక్స్ట్ మాట్లాడుతున్నా.
వేయరా ఏని ఇంకెవరున్నారు అదేసే వాళ్ళ ఏని ఏం కాదు
వస్తాయి. నాకు మరి చిత్రం ఉండాలి. వాడికి ఇప్పుడు వచ్చింది ధైర్యం. ఆ కూతురు కావాలంటే ఫస్ట్ టైం మా డాడీ ప్రమోట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. భార్యని తీసుకొని వస్తా ఉంటారు. నాగరాజు కట్రారు కూడా ఇప్పుడు జెండా దింపుతున్నారు. ప్రోగ్రామ్ ఉంది అంతే కానీ ఏదో ఒకసారి వచ్చిల్లా తిరిగిందామే మే పూలు చూడు ఆడ చూపియా ఆడదే కదా పూల మాలవే అందులో పెట్టుకో పెట్టి కూర్చున్నారు పెట్టుకో దేవుడు నేను పెడతా నేను కూడా మీరెవరు ఎప్పుడు చూసుకొని వాడు ఏం దూకేస్తాడేందా కాలంలోకి. అయిపోయింది గాయ్స్ మా జెండా అంతే కంప్లీట్. ఇది నార్మల్గా జరిగింది కాబట్టి 2కి కంప్లీట్ అయింది. లేకపోతే డీజే గీజే ఉంటే మాత్రం అంటే స్ట్రీట్ తిరుగుతాం. బట్ ఇదేంటంటే స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్గా తిరిగి వచ్చేసింది. ఒక్క స్ట్రీట్లో మాత్రమే టర్న్ తీసుకుంది. అక్కడ వేరే జెండా వస్తుంది కాబట్టి ఉంది ప్రోగ్రామా అందుకని చెప్పి తొందరగా వచ్చేసాం. లేకపోతే మార్నింగ్ అయిపోయేది 5 o'clock 6 o'clock అయితే అలా అయిపోయేది. ఇది ఇంకా ఇలా తీసి దిష్టి అయితే తీసేశారు. నేను అక్కడ డ్రమ్స్ దగ్గర ఉండేటప్పుడే ఇంకా ఎత్తి లోపల పెట్టేస్తారు. ఇదే మా గుడి. మీకంటే ఉంది వాళ్ళకి తీసేస్తాం. వాళ్ళకి సంబంధం నరేష్ వీడు ప్రోగ్రామ్ మర్చిపోయారా? ఏ డబ్బులు రా మా డబ్బులు నీకు వాళ్ళకి ఇప్పిస్తామా? ఏ డబ్బులు నీకా మా ఓలి మేము ఇప్పించుకుంటాం. ఏ డబ్బులు ఇవ్వండి నీకా? అన్నాడు గౌషన్ నన్ను ఎందుకు గురించి చెప్తున్నాడు డాగన్న. తీసుకొని మా చెల్లె తీస్తుంది. గుళ్ళో పాటలు పెట్టరా ఇప్పుడు పెడితే తంత్రం. అదే ఒకటి పోతురు. ఇది పెద్ద డీజే అయిపోయినా నీక నాగిని పాటికి వస్తాడంట. ఫ్రెండ్గుండే అందుకని చెప్పి
ఇప్పుడు మనకు కూడా ఏం తక్కువ వీధిలో లైటింగ్ ట్రాక్టర్ తప్ప అన్నీ ఉంది ఒకటి అదే ఆ మూడే లేనిది అదే కదా డెకరేషన్ ఉంటాయి కూడా సరిపో వస్తాసులే బాగా అబ్బి రక్తేసా ఆడే పెట్టేది 9 రోజులు తర్వాత ఇప్పుడు 9 రోజులు పోయాలి ఎవరా ఒక రోజు నువ్వు చూద్దాం మాదే 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 అది ఆడండి లైట్ ఒక ల్యాంప్ మాది మాదే అబ్బా ఏ వైర్ హమారా చే బ్లాక్ అది ఆడ పెట్టున్నాను చూడమ్మా ఏముండో ఎత్తుకోబా. ఫైనల్లీ మొత్తం అయితే అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేసాం. ఎనీవే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బట్టలు ఈవినింగ్ అయితే వేసిన వారిని కూడా ఆరలేదు. అందరికీ బాయ్ బాయ్. బ్లాగ్ అయితే మంచిగా నచ్చింది అనుకుంటున్నా. నాకు అసలు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు పడుకోవడమే. గుడ్ నైట్.